ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు 20 నుంచి 30-35 వేలు శాలరీ ఉన్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఆ ట్రేడింగ్ అనేది, ఆ ఎగ్జిట్, ఆ ఎంట్రీ అనేది అవన్నీ చేస్తే మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటే ఏం చెప్తారు? మనీని నువ్వు మేనేజ్ చేద్దాం అనుకుంటే, మనీని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే, మనీని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అనేది ఒక టూల్ అండి. అది ఖచ్చితంగా మీకు ఉండాలి నాలెడ్జ్. అయితే స్పెక్యులేషన్ చేద్దామా లేదా అది దాని గురించి నేను మాట్లాడతలేదు. మనీ కానీ గ్రో అవ్వాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను ఒక 1000 రూపాయలు మిగులుతున్నాయి అనుకోండి, ఎక్కడ పెడితే ఈ మనీ నాకు ఎంత వస్తుందో క్లారిటీ నీకు ఎలా వస్తుంది? ఏదైనా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మీకు కన్జర్వేటివ్గా ఉంటే ఒక 15% పెట్టండి, అగ్రెసివ్గా ఉంటే 20% పెట్టండి. దాంట్లో పెట్టి నేను 1000 రూపాయలు కనుక పెడితే ఒక 30-40 ఇయర్స్ కంటిన్యూస్గా పెడితే నా డబ్బు ఎంత గ్రో అవుతుంది అన్నప్పుడు అది చెప్తే మనం విజువలైజ్ అవుతాం కదా. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎంత అమౌంట్ రాబోతుంది అనే విషయం. ఇప్పుడు ఆ విషయం మీకు తెలియాలి అంటే స్టాక్ మార్కెట్లో ఆ టూల్స్ వాడుకోవాల్సిందే ఖచ్చితంగా. వాడితేనే మీకు అర్థం అవుద్ది. రెండోది, ఈ డబ్బు ఎక్కడ పెడితే నా డబ్బు సేఫ్టీగా నా మనీ గ్రో అవుద్ది మీకు క్లారిటీ ఉండాలి కదా. అంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేసే ప్లేస్ ఉంది కదా, అందులో పెట్టుకుంటే మీకు వస్తుంది కదా. అంటే మీకు నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు. కనీసం మీకు మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ ఉంటే అక్కడ ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ 2-3 తీసుకున్న ఈచ్ వన్ దాంట్లో కొంచెం కొంచెం పెట్టాను అనుకుంటే గ్రో అవుతూ ఉంటాయి. అందుకని మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్. ఏ పర్పస్ కోసం మనీ కావాలో ఆ పర్పస్ ఇంపార్టెంట్. అంటే ముందు నుంచి కొంత మనీ దాచి ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైమరీ క్వాలిటీ మీ దగ్గర కనుక్కుంటే ఎనీబడి కెన్ బి కరోడ్పతి అండి. చాలామంది కరోడ్పతి ఎలా అవ్వాలి అనుకుంటారు. అవ్వాలంటే ప్లానింగ్ ఉండాలి అంతే. ఎందుకు అవ్వాలి? పర్పస్ లేకుండా ఏది సస్టైన్ అవ్వదండి. ఇప్పుడు నాకు రిటైర్మెంట్గా ఇంత డబ్బు కావాలని అన్నావు అనుకోండి, క్లారిటీ ఉంది కాబట్టి మార్కెట్ పడ్డా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే పడితే పన్ను ఎక్కువ యూనిట్లు వస్తాయి అంటావు. ఎందుకంటే ఎక్కువ 20 ఇయర్స్ కాదు నాకు కావాల్సింది. పర్పస్ లేదనుకోండి, పడిందంటే భయం వేస్తుంది నీకు. అరే నా డబ్బులు మిస్ అయిపోతుంది అంటావు. ఎందుకు? మార్కెట్ పడంగానే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి, సగం పడ ఎస్ఐపీలు ఆగిపోతాయి. ఎందుకు? పడితే మంచిదే కదా. మరి ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకంటే పర్పస్ లేదు వాళ్ళకి పర్పస్ లేదు కాబట్టి భయం వేసి ఆపేస్తున్నారు. పడితే ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? పడితే మళ్ళీ రికవర్ అవుతుంది. హిస్టరీ ఏం చెప్తుంది? పడితే అదే స్పీడ్తో మళ్ళీ రికవర్ అవుతుంది. నిఫ్టీ పడింది అన్నారు, మార్చి నుంచి మళ్ళీ రికవర్ అయ్యి ఇప్పుడు ఆల్ టైమ్ హైకి 3% దగ్గరలో ఉన్నాం. వితిన్ 1 మంత్ కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాము. ఏమవుతుంది? ఈలోపు ఏం జరిగింది? ఏం జరగలేదు. ఎందుకమ్మా లాసులు మీరు? దాని మీనింగ్ ఏంటంటే పర్పస్ లేదు. ఫస్ట్ పర్పస్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. ఈ డబ్బు ఎందుకు, ఈ పర్పస్ ఎందుకు? పర్పస్ ఉంటే మనం మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. రెండోది, మార్కెట్ బిహేవ్ నేర్చుకోండి. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా పడుతుంది, ఎలా పెరుగుతుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. నాలెడ్జ్ పెంచుకోవటం, లైఫ్కి పర్పస్ తెలుసుకోవటం, ఒక గోల్ క్రియేట్ చేసుకోవటం, ఆ గోల్ కోసం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం పెట్టుకోవడం పోవటం ద్వారా మీరు గోల్ రీచ్ అవ్వచ్చు అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్సే కొనాలా, స్టాక్సే అమ్మాలా అలా ఏం లేదండి. ఈటీఎఫ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. మీ పర్పస్కి నచ్చిన సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ని పిక్ చేసుకొని ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోండి. ఇవాళ రేపట్లో అన్నీ యాప్లు వచ్చేసినాయి అండి, స్మార్ట్ ఫోన్లు అన్నీ చేసుకోవచ్చు కాబట్టి మీకు సూట్ అవుతుంది. సార్, మామూలుగా చూసుకుంటే మనకు గనక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్టెన్ అమౌంట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ ఒక కార్ కొందామా, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, హౌస్ తీసుకుందామా, ఏదైనా వస్తువు కొందామా అని ఆలోచిస్తారు. కానీ ఎందుకంటే స్టాక్ మార్కెట్లకి ఎందుకు ఈ అమౌంట్ని పెట్టకూడదు, ఇందులో పెడితే హ్యూజ్గా రిటర్న్స్ వస్తాయని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే ఒకటి, ఇప్పుడు 1 lakh డబ్బు సడన్గా వచ్చింది అనుకోండి, ఈ డబ్బుతో మనం ఏం చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఈ డబ్బుతో ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఈ డబ్బు నీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వచ్చిన డబ్బుతో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనిషి కోరికలు అపరిమితం అండి. ఈ దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలే. కోరికలు ఉండటం వల్ల దుఃఖం వచ్చింది. అందుకనే గౌతమ్ బుద్ధ ఇప్పుడే చెప్పాడు, దుఃఖానికి కారణం కోరికలను చంపేస్తే దుఃఖాలు ఉండవన్నాడు. అందుకని మీరు కోరికలను చంపేసుకోవాలి, అప్పుడు సన్యాసిలాగానే బతకాలి. లేదా కోరికలను కంట్రోల్ చేసుకుంటూ మనీ గ్రో అయిన తర్వాత కోరికలను తీర్చుకోవాలి. మీరు రెండిట్లు ఏదో ఒకటి చేసుకోవాలి. మనం సన్యాసిలో కూర్చోలేం కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకొని ఫ్యూచర్లో డబ్బు వచ్చిన తర్వాత కోరికలు తీర్చుకుందాం అని చెప్పేసి ముందు మనీ గ్రో చేసుకోవాలి. మీకు ఏదైనా కారు కొనాలనుకోండి, కార్ కాస్ట్ 20 లక్షలు అవుతుంది అనుకోండి, మన దగ్గర 1 లక్ష చాలదు కదా. దీన్ని బట్టి ఈఎంఐలు కట్టి ఫ్యూచర్ ఇన్కమ్ను ముందే వాడే బదులు ఈ డబ్బుని ఎక్కడ పెడితే మనకి తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో మీకు తెలిసి ఉండాలి. ఒకటి, పక్కింటి వాళ్ళకి అప్పు ఇవ్వచ్చు, వాడు ఎగ్గొట్టకపోతే ప్రాబ్లం అవుతుంది, అది మరీ రిస్క్. లేదా చిట్టీలు వేసుకుంటూ పోవచ్చు. బట్ ఇప్పుడున్న లక్షతోటి కాదు, ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవాలి వాళ్ళ దగ్గరికి. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఎక్కడే మీరు ఈజీగా వీటిని మేనేజ్ చేస్తారో మీకు క్లారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్నాకోండి, 1 లక్ష పెట్టి మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు కదా, మీకు నాలెడ్జ్ కనుక ఉంటేనే అంటుంది, లేకపోతే కాదు. ఉంటే కనుక
కొన్నారనుకోండి, మీకు ఐడియా ఉందనుకోండి, మేము ఎలా వద్దు ఎవ్రీ మంత్ నాకు 2-3 వేలు మిగులుతున్నాయి, వాటిని కూడా ఎవ్రీ మంత్ ఎస్ఐపిలా పెట్టుకుంటూ పోతాను అనుకోండి, మీరు ట్రాకింగ్ బిగిన్ అవుతుంది. అందుకని మీరు నెలకు 500 పెట్టండి, బట్ ట్రాక్ చేయడం నేర్చుకోండి. ఇవి ఎలా మూవ్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తే మీకు క్లారిటీ ఉండాలా. కాబట్టి ప్రతి ఫైనాన్షియల్ నీడ్స్కి ఫ్యూచర్లో రీచ్ అవ్వటం కోసం మ్యూచువల్ ఫండ్స్ని, ఈటీఎఫ్స్ని, ఇండెక్స్ ఫండ్స్ని ఒక వెపన్ లాగా వాడండి. మీరు వాడటం రావాలి కదా, నాలెడ్జ్ అప్డేట్ చేసుకోండి. సుమన్ టీవీలో బోల్డ్ అండ్ వీడియోస్ ఫ్రీగా దొరుకుతాయి. అండ్ ఎనీబడి కంటెంట్లో మీకు ఐడియాస్ జనరేట్ చేస్తుంది. ప్లస్ మీకు ప్రొఫెషనల్ కావాలంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు ప్రొఫెషనల్ లెవెల్లో. ఆల్మోస్ట్ 3 రోజుల క్లాసులు ఉంటే నీకు 3000-4000కి చెప్తారు. ఇంకా నేను హై లెవెల్లో హై ఎండ్ నేర్చుకుందాం అనుకుంటే ఆర్సీపీలో మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీకు మీ లెవెల్ ఏంటి మీకు క్లారిటీ ఉండాలా. అందుకని ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండి ఏదన్నా ఒక కోరికలు తీసుకుందాం, ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక కారు కొనుక్కుందాం, ఇట్లా అనుకుంటే కనుక ముందు ఈ మనీ ఎలా గ్రో అవ్వాలి, ఎలా ప్రొటెక్ట్ అవ్వాలా, ఎలా తెలుసుకోవాలి. ఈ మనీ గ్రో అయిన తర్వాత పర్పస్ కోసం వాడాలి. అందుకని కారు కొనుక్కోవాలనుకుంటే తప్పు కాదు, అది తప్పు కాదు అది. బట్ దీని గురించి అప్పులు చేయడం తప్పు నేను అంటుంది అది. ఈ మనీని గ్రో అయిన తర్వాత తీసుకోండి. సపోజ్ నా దగ్గర ఒక 5 లక్షల మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ 5 లక్షలలోంచి నెలకు 5,000 పెట్టి ఈ ఈఎంఐలా కట్టుకుని నేను కారు కొనుక్కుంటాను, నేను ఎంజాయ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ది లైఫ్ మనీ పర్పస్ ఏంటి? హ్యాపీనెస్సే కదా. ఆ హ్యాపీనెస్ నాకు రావాలి కదా, కాబట్టి నేను కొనుక్కుంటా. మీకు ఇల్లు అయి ఉండొచ్చు, నా కారు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి టూర్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కోరికలు తీర్చుకోవడం కోసమే ఈ మనీ ఉండేది. అందుకని మీరు ప్లాన్ చేసుకోవాలి, ప్రతిదీ ప్లాన్ చేసుకోండి. ప్లాన్ లేకుండా ఏది వర్కౌట్ అవ్వదండి. అందుకే రిచ్నెస్ ఇది నథింగ్ బట్ ప్లానింగ్. అది ప్లానింగ్ అండ్ క్యాష్ ఫ్లో అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్, కాంపౌండ్ క్యాలిక్యులేటర్, ఇవన్నీ తెలిసి ఉండాలి. మీకు ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలా. మీకు లేనప్పుడు కనీసం ఉన్నోళ్ళ సలహాను తీసుకోవాలి. సార్ ఇంకా చాలా మందికి చూసుకుంటే మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక అపోహ, స్టాక్ మార్కెట్లో కనుక మనం డబ్బులు పెడితే అవి పోతాయి, మనకి రిటర్న్స్ అనేవి బాగోవు అనేది ఒక భయం అనుకోవచ్చు, అపోహ అనుకోవచ్చు. అంటే అలా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏముంది సార్? మీరు డైరెక్ట్గా స్టాక్ పిక్ చేయమాకండి, డైరెక్ట్గా ఇంటర్డే ట్రేడింగ్ చేయమాకండి, డైరెక్ట్గా ఫ్యూచర్స్ ఆప్షన్ చేయమాకండి. మీ పర్సనాలిటీకి సూట్ అయ్యే ప్రోడక్ట్ని పిక్ చేసుకోండి. ఖచ్చితంగా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే దీంట్లో డెట్ ఫండ్స్ ఉన్నాయి కదా, డెట్ ఫండ్స్లో కూడా మీకు 8-9% వస్తుంది కదా. మీకు అసలు స్టాక్ జోలు వద్దు. నాకు స్టాక్ మార్కెట్ సర్వనాశనం అయిపోయినా సరే నాకు డబ్బు కావాలి అంటే బ్యాంకులతో పోల్చుకుంటే 2% ఎక్స్ట్రా ఇచ్చి డెట్ ఫండ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 9% దాకా వస్తుంది. మీకు నాలెడ్జ్ కనుక్కుంటే ఈ డెట్ ఫండ్స్లో పెట్టిన డబ్బుని ఆప్షన్ మార్కెట్లో పెట్టుకుని దూరం కాల్స్ అమ్మటం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ ఎక్కడ నాలెడ్జ్ కావాలి. అందుకని నాలెడ్జ్ ప్లస్ మీ దగ్గర క్యాపిటల్, ఇది మంచి కాంబినేషను. అందుకని స్పెక్యులేషన్ అనేది ఒక చిన్న పోర్షన్ అండి స్టాక్ మార్కెట్లో. దాని గురించి టూ మచ్ మనం ఫోకస్ చేయాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మీకు. అది మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, జీరో ఎలా అవుతుంది చెప్పండి? మల్టీ అసెట్ ఫండ్స్ జీరో అవ్వవు, అండ్ డెట్ ఫండ్స్ జీరో అవ్వవు కదా, వాటి జోలు వెళ్ళండి. అండ్ ఈటీఎఫ్స్ జీరో అవ్వవు, వాటి జోలు వెళ్ళండి. అందుకని మీరు కన్జర్వేటివ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడ మేనేజ్ చేస్తారు వెల్త్ని అంటున్నా. రియల్ ఎస్టేట్ కొనాలంటే ఒకేసారి బల్క్లో 5 లక్షలు కావాలి, నా దగ్గర అంత లేదు. ఓకే, నా దగ్గర ఉన్న 50,000కి పక్కన ఉంటాడు వడ్డీకి ఇస్తే వాడు ఎక్కడితేనే భయం, నాకు అది సేఫ్టీ లేదు. మరి ఎక్కడ పెడితే మీకు మేనేజ్ అవుతారంటే ఈజియెస్ట్ వే అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ ప్రొడక్ట్స్లోనే ఏదో ఒక ప్రొడక్ట్ మీ సూట్ అయ్యే ప్రొడక్ట్ చూస్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. నేను స్పెక్యులేషన్ చేయమంటల్లా, లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి అంటున్నాను. ఇవాళ ఎప్పుడు ప్రావిడెంట్ ఫండ్సే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అంటే అది రిస్క్ లేని ఏరియాలో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారని కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మనీ కూడా స్టాక్ మార్కెట్గా వస్తుందండి. అంటే ఆ డబ్బు మరి ఇన్సూరెన్స్ అంటే గ్యారంటీ వాళ్ళు పే చేయాలి కదా, డెత్ అవుతే ఆ డబ్బు కూడా పెడుతున్నారంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఆ ఏరియాలో ఆపరేట్ అవుతున్నారు కదా. అందుకని స్టాక్స్ అంటే ఓన్లీ స్టాక్సే కదండి, నీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, కమోడిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీ ఫైనాన్స్ గోల్స్ తగ్గున్న ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకోండి. స్టాక్సే కొనాలని రూల్ ఏం లేదు, అండ్ ఇన్నోసెంట్గా దూరం ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు వెల్త్ క్రియేట్ అంటే మార్కెట్లో ఉండాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్తో బిగిన్ చేయండి, స్కేల్ అప్ చేసుకోండి నెక్స్ట్ లెవెల్కి, అంతే. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.